దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 2వ దినవృత్తాంతముల పుస్తకం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసం ఆచరించవలనని చాటింపగా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యెహోషాపాతు రాజుపైకి శత్రువులు దాడి చేయుటకు వచ్చినప్పుడు ఆ రాజు భయపడి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పోగు చేసి వీరందరూ దేవాలయంలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఒక ప్రవక్తపైకి వచ్చి అతడు చెప్పిన మాట ఏమిటంటే, యెహోషాపాతు ప్రజలారా, మీరు భయపడకండి, ఈ యుద్ధం మీరు కాదు చేసేది, దేవుడే దిగివచ్చి యుద్ధం చేస్తాడు, మీరు యుద్ధ పంక్తిలో ఉండండి చాలు అని చెప్తాడు. అప్పుడు వీరందరూ యుద్ధ పంక్తిలో నిలబడినప్పుడు వీరి పక్షంగా దేవుడు యుద్ధం చేసి వారికి జయం అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, యుద్ధము యెహోవాది, మన వల్ల కాదు. మనం చేయవలసిందల్లా ఒకటే, యుద్ధ సన్నద్ధులమై మనం ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, మనం యుద్ధము అని అన్నప్పుడల్లా ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పోరాడున్నది శరీరాలతో కాదు, లోక సంబంధమైన నాదుడితోనూ దేవునితోనూ మనం పోరాడుతున్నామని బైబిల్ సెలవిస్తుంది. మనం యుద్ధ భూమిలోకి దిగేటప్పుడు దానికి తగినటువంటి ఆయుధాలు ధరించి, యుద్ధోపకరణాలు ధరించి మనం దిగాలి. చూడండి, యుద్ధం చేసే వ్యక్తి సైన్యములో ఎలాగైతే డాలు, ఈటె, ఆ కవచము ధరించి యుద్ధంలో దిగుతాడు. ఎందుకంటే తనకి గాయాలు కలగకుండా, బలమైనటువంటి ఆయుధాలు తగిలినప్పుడు అతని శరీరానికి గాయం కాకుండా వాటిని ధరిస్తాడు. అలాగే మనం కూడా యుద్ధంలో దిగినప్పుడు ఉపవాసముతోనూ శరీరమును నలగొట్టుకుంటూ ప్రతిష్ట కలిగి సమర్పణతోటూ నిరీక్షణ గలవారమై విశ్వాసముతో నమ్మకత్వంతో మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు, ఎలా పడితే అలా చేసేది కాదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండక శుభ్రముగా మీరు స్నానము చేసి తలకు నూనె అంటుకొని దుఃఖముఖులుగా కాక సంతోషముతో ఉపవాసం ఉండండి అని ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం యుద్ధ పంక్తిలో అనగా ఉపవాసముతో నమ్మకత్వంతో విశ్వాసముతో నిరీక్షణ కలిగి మనం ఆ యుద్ధ భూమిలో నిలబడగలిగితే చాలు. మన ఆసక్తి, మన వైరాగ్యము, మనకున్న పట్టుదలను బట్టి దేవుడు జయం అనుగ్రహిస్తాడు. చూడండి, దావీదుకు గొల్యాతును చంపటానికి యుద్ధోపకరణాలు ధరించి విశ్వాసం అనే డాలు పట్టుకొని నమ్మకత్వంతో నేను దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నానని చెప్పి గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు గొల్యాతును చంపేంత సామర్థ్యత దావీదుకు లేదు. కానీ అతని పక్షంగా దేవుడు యుద్ధం చేసి జయమిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, లోకంలో ఉన్నవాడు మనకంటే బలవంతుడు, లోకమును జయించినవాడు మన పక్షంగా పోరాడేవాడు. కనుక మనం ఎల్లవేళలా మెలకువగలిగి యుద్ధ పంక్తిలో నిలబడవలసిన వారమై ఉన్నాం. దాని కొరకై ఉపవాసముతో నమ్మకత్వంతో విశ్వాసముతో నిరీక్షణ కలిగి యుద్ధ భూమిలో నిలబడితే దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. అలాంటి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.